ఒకవేళ మన ఐడియా ముందు పోతుంది మన బీర్పూర్ రూట్లో పటేల్ గార్డెన్ దగ్గర ఎగ్జిట్ అవకాశం లేదు. మళ్ళీ ఇట్లా పోయి ఇట్లా పోవాల్సి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు దేవుడి దయతో గొప్పగా ఉండాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో గోదావరి పుష్కరాలు 2027 జూన్ చివరి వారం జూలై మొదటి వారంలో వచ్చే పుష్కరాల కోసం ముందస్తుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆ మంత్రివర్గ ఉపసంఘానికి గౌరవ మంత్రివర్యులు మాకు అత్యంత ఆప్తులు శ్రీధర్ బాబు గారిని చైర్మన్గా, ఆ మంత్రివర్గ సభ్యులుగా నాకు ఒక అవకాశం, అదేవిధంగా ఇంకా మిగతా సహచర మంత్రివర్గం బాసర నుంచి భద్రాచలం వరకు ఏ విధంగా ఈ పుష్కరాలకు సంబంధించినటువంటి పనులు ఏ విధంగా చేయాలి, రాష్ట్రంలో గొప్పగా దేశం నలుమూలటువంటి గోదావరి పుష్కరాలు ప్రజలకు ఇబ్బంది జరగకుండా ముందుకు తీసుకెళ్లాలని గొప్ప ఆలోచనతో మరి వారు ముఖ్యమంత్రి వారి యొక్క నేతృత్వంలో పుట మంత్రివర్గ ఉపసంఘం శ్రీధర్ బాబు గారు, సహచార మంత్రి సభ్యులు పెద్దలు, అదేవిధంగా మా ఎండోమెంట్ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, ముఖ్యంగా మా ఎండోమెంట్ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజ మేడం గారు, మా హనుమంతరావు గారు అత్యంత ఆప్తులు ఈ ప్రాంతానికి అత్యంత ఇక్కడ అందరికీ కూడా సహచార ఆఫీసర్ గారు సబ్ కలెక్టర్గా చేసినారు. అదేవిధంగా మా కలెక్టర్ గారు కూడా చాలా రోజులకి నెలలకి వెళ్ళి గత 6 నెలల నుంచే ఇదంతా ముందస్తుగా అన్ని ప్రణాళిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 1000 కోట్ల రూపాయలు గోదావరి పుష్కరాలకు ప్రత్యేకమైన నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయించారు. దానిలో భాగంగా 117 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ధర్మపురి దైవక్షేత్రమున లక్ష్మణ సంస్థ దైవక్షేత్రానికి పుష్కర ఘాట్స్ రోడ్స్ గురించి, ముఖ్యంగా ఉగ్రాంశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణం ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాను, సరే ఇది కాక అడిషనల్ ఇంకో 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు రావాలి. ఇక్కడ ఏదైతే అమ్మ ఫంక్షన్ హాల్ పక్క నుంచి రాజారాం R&B రోడ్ నుంచి ఇక్కడ బ్రిడ్జ్ చేసుకుని కనెక్టివ్ చేసుకుంటే ఇక్కడ VIP ఘాటు నిర్మాణం చేసుకొని అక్కడి నుంచి సంతోష్ మాత దాకా రోడ్ కనెక్ట్ చేసినట్టయితే ఇక్కడ రాయపట్నం నుంచి అటు నుంచి ఎంటర్ అయ్యేటోళ్ళకు ప్రజలకు భక్తులకు ఈ రోడ్ నుంచి ఎగ్జిస్ట్ పోయే విధంగా, లేకపోతే అనుకోకుండా VIP పరంగా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చిన ముఖ్యమంత్రి గారు కానీ ఇంకా పెద్దవాళ్ళు వచ్చిన వారికి కూడా ఇబ్బంది జరగకుండా గొప్పగా నిర్మాణం చేయాలని చెప్పేసి నేను వారిని అడగడం. దానిలో భాగంగా రాజీవ్ రహదారి పక్కన ఉన్నటువంటి కోట్లింగాల కోటేశ్వర స్వామి యొక్క మహాశివుడు మహాదేవుడు యొక్క దేవాలయం ఉంది. అక్కడ డబుల్ రోడ్ వేసేసి అక్కడ హైవే పక్కన నేరుగా అక్కడికి వెళ్ళే విధంగా ఉండాలని చెప్పేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ప్రత్యేకంగా వారు ఫార్మర్ చీఫ్ సెక్రటరీగా ఇప్పుడు అడ్వైజర్గా ఉన్నటువంటి రామకృష్ణరావు గారికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే వారు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇలా ప్రత్యేకంగా మా కమిషనర్ హనుమంతరావు గారు, మా కలెక్టర్ గారు, మా అధికారులందరూ రావడం మా మున్సిపల్ చైర్మన్ నచ్చిండే, అదేవిధంగా మా ఆప్తులు మా మిత్రులు సంగనబట్ట దినేష్ లైబ్రరీ చైర్మన్, స్థానిక కౌన్సిలర్లు అందరం కూడా నేను కోరేది మీడియా ద్వారా ఏంటంటే ఇంకా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ప్రత్యేక గోదావరి పుష్కరాల పనుల కోసం మీరు కూడా ప్రజలు కూడా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయ విధంగా మరి గొప్పగా ఆలోచన చేసి మరి మాస్టర్ సిటీ కానీ టెంపుల్ సిటీ విధంగా బాసరకు డబ్బులు కేటాయించడం కానీ, అదే శ్రీకాళేశ్వర స్వామి దేవాలయానికి మాస్టర్ సిటీ టెంపుల్ సిటీ కేటాయించడం కానీ, భద్రాద్రి రామాలయం కేటాయించడం కానీ, యాదాద్రిలో ఊహించిన విధంగా అంటే ఈ భారతదేశంలో ప్రపంచంలో తెలంగాణ ఉన్నటువంటి హిందూ పరంగా దేవాలయాల యొక్క గొప్ప ఆధ్యాత్మికంగా ప్రజలంతా చల్లగా ఉండాలి, ఆ దేవుడు అన్ని వర్గాల ప్రజలు చల్లగా చూడాలని గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి గారి కార్యక్రమం లోపల ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను ఒక మంత్రిగా. ఎందుకంటే ఎన్నడూ కూడా మేము ఊహించలేదు గొప్పగా ఆలోచన, వారి యొక్క ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆలోచన అమలు చేసే విషయంలో వారు ప్రత్యేకంగా మరి ఎండోమెంట్ మంత్రి అంటే సెక్రటరీ గారు కానీ మా కమిషనర్ గారు కానీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చిన వెంటనే ఈరోజు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి బయలుదేరి రావడం ముఖ్యమంత్రి గారు ఆదేశించింది. ప్రత్యేకంగా ఇప్పుడు 117 కోట్లు కాక ఇంకో 50 కోట్ల కోసం ఏ విధంగా రూట్లు ఇటు నుంచి ఇటువైపు వెళ్తాయి,
ఘాట్ ఏ విధంగా నిర్మాణం చేయాలి, ఇంక ఇతర రోడ్లు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటాయని చెప్పేసి ఆ నివేదిక ముఖ్యమంత్రి గారికి ముందు పెడితే ముఖ్యమంత్రి గారి నిర్ణయం తర్వాత తెలియజేస్తున్న విషయాన్ని మీడియా ముందు తెలియజేసుకుంటూ మరొకసారి మా శ్రీ లక్ష్మణ దైవక్షేత్రం లోపల ఆ స్వామివారి దయ, ఆ నరసింహుడి దయ ఆ ముఖ్యమంత్రి గారిపై, ప్రభుత్వంపై, ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.